హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. బిగ్ బాస్ సీజన్ 8లో 5th వీక్ తర్వాత బిగ్ బాస్ హౌస్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి అనమాట. మరి దాని గురించి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు బిగ్ బాస్ ఎనలిస్ట్ పర్యటన మూర్తి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? సూపర్ గా ఉన్నా. సో ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ 8 హౌస్లో 5th వీక్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. అది కూడా ఎక్స్ కంటెస్టెంట్సే వచ్చారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటంటే గేమ్ ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా గేర్ మారిద్ది. 5వ వారం యాక్చువల్ లాస్ట్ సీజన్ లో మనకి 5th వీకే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు. కానీ వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చారు. సో కొత్త వాళ్ళు రావడం, ఆల్రెడీ గేమ్ చూడటం, ఎవరి వైపు నెగిటివిటీ ఉంది, కొంచెం అప్పుడు స్పా బ్యాచ్ స్పై బ్యాచ్ విడిపోయినాయి అప్పుడు ఆ సీజన్ లో. సో వీళ్ళకి ఎక్కువగా ఉంది స్పై బ్యాచ్ కానీ ఆటిపోవడం, వాళ్ళ తరఫున కొంచెం మాట్లాడుతూ వీళ్ళని నామినేట్ చేయడం, వీళ్ళకి ఎగెనిస్ట్ గా వాళ్ళేంటి మీరు ఎంతో గేమ్ చూసి వచ్చి మాకు నెగిటివిటీ అయిపోయిందా, అట్లెట్లా అవుతుంది, మేము కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నాం కదని వాళ్ళు కూడా ఎగెనిస్ట్ అవడం, ఎదురు తిరగడం, మాట్లాడడం, ఈ రప్చర్ అంతా చూసారు జనాలన్నీ. అంటే ఏంటంటే ఇప్పుడు నీలో నెగిటివిటీ ఏదైతే ఉంటుందో పాయింట్స్ అన్ని బయట ఏమేమి నెగిటివ్ అయినాయో నేను చూసి బయట పెడతంటే నీకేమవుద్దు అంటే అది కరెక్ట్ కాదు, ఇలా మేబీ పోట్రే అయిందేమో, బట్ కానీ నేను ఆ రోజు ఇలా మాట్లాడా, ఆ రోజు నేను ఇలా అన్నా, ఆ రోజు వాళ్ళదే తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బయటికి నెగిటివ్ గా వెళ్ళిపోయింది సపోజ్ అనుకో, ఇప్పుడు నా గురించి ఒక నెగిటివ్ గా వెళ్ళిపోయింది, గేమ్ తప్పుగా ఆడాను, బయట నుంచి ఎవరో వచ్చారు లోపలికి వచ్చారు హౌస్ లో, అదే విషయాన్ని రప్చర్ చేసి చెప్తున్నారు. నేనేం చేస్తా అంటే దాన్ని అది కాదు జరిగింది ఏంటి అని ఒక విశ్లేషణ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది తప్పు కాదు అని ఆడియన్స్ కి చెప్పడానికి ట్రై చేస్తా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేస్తా కొత్త వాళ్ళని. సో అక్కడ ఏమవుతుంది అంటే ఇంకొంచెం బ్యాడ్ అయ్యే అవకాశం ఉంటది పార్టిసిపెంట్ కి. అది మైనసే పార్టిసిపెంట్స్ కి, ఎగ్జిస్టింగ్ పార్టిసిపెంట్. ఇంకొక ప్లస్ పాయింట్ గా వాళ్ళు చేసుకోవచ్చు ఏంటంటే నీలో ఫ్లాస్ మేబీ మీకు అలా అనిపించి ఉండొచ్చు, నాలో ఇది ఉండొచ్చు, మేబీ మార్చుకుంటా అని అక్కడి నుంచి మార్చుకుంటూ గేమ్ ఆడినాడు ముందుకెళ్తాడు. అవును. ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు. అవును. అంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న బ్యాచ్ ఒకరు దిగారు. అవును. మనకి సీజన్ 1 లో హరితేజ వచ్చింది, 2 నుంచి ఎవరు రాలేదు, 3 లో రోహిణి వచ్చింది. సో విత్కా షేరు కూడా రాబోతోంది, వైల్డ్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా ఇద్దరు బడ్డీ వచ్చే ఛాన్స్ ఉంది, యాంకర్ రవి విత్కా షేరు. వీళ్ళిద్దరు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 90% రావచ్చు. మేబీ యాంకర్ రవి రాకపోయినా విత్కా షేరు అయితే రావచ్చు. సీజన్ 3 నుంచి రోహిణి వచ్చింది. 4 నుంచి ముగ్గురు వచ్చారు మనకి. మహబూబ్ వచ్చాడు, ముక్కు అవినాష్, గంగవ్వ కూడా 4 కదా. అవునవును. సో సీజన్ 4 నుంచి వాళ్ళు వచ్చారు. 7 నుంచి కూడా మీకు ఆల్మోస్ట్ ముగ్గురు వచ్చారు. నైని పావని వచ్చింది, గౌతమ్ కృష్ణ వచ్చాడు. ఇలా ఇలా ప్రీవియస్ సీజన్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు వచ్చారు. అంటే ప్రీవియస్ సీజన్ లో వైల్డ్ కార్డ్ ని ఎదుర్కొన్నారు వీళ్ళు. సో వీళ్ళలో ఫ్లాస్ బయటకు నుంచి వచ్చి ఎవరు చెప్తారు అనేది వీళ్ళకి తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, గేమ్ ఎలా ఆడాలో తెలుసు, టాస్క్ ఎలా రన్ చేయాలో కూడా వీళ్ళకి తెలుసు. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు రావడం అనేది ఓల్డ్ కంటెస్టెంట్స్ కి చాలా అంటే చాలా మైనస్ అని చెప్పాలి. అలా అని చెప్పి వాళ్ళు డౌన్ అయిపోవాల్సిన పని లేదు. ఇప్పుడు వాళ్ళ మీద సింపతి ఎలా వస్తుంది అంటే మిమ్మల్ని ఎదుర్కొనేటప్పుడు మీరు గేమ్ చూసి వచ్చారబ్బా, నాకు నెగిటివిటీ ఎక్కడ అయిపోయిందో మీకు బాగా తెలుస్తుంది, సో దాన్నే ట్రిగ్గర్ చేస్తున్నారు. ఎస్ ఓకే ఒప్పుకుందాం, సో ఇది నేను మార్చుకుంటా, చూడండి ఈ వారం చూడండి, నా గేమ్ చూసి మీరు నామినేట్ చేయండి అని ఇలా కొంచెం పాజిటివ్ వేలో వెళ్ళారు అనుకోండి, వర్కౌట్ అయింది. అలా లేకుండా కాదు మనం చేసిన మిస్టేక్సే, మన గేమే రాంగ్ వెళ్ళిపోయిందేమో అని దిగులు పడతా కూర్చుంటే అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఎదురు దాడి అనేది చేయాలి. సపోజ్ ఇప్పుడు పృథ్వీని నామినేట్ చేస్తున్నారు అనుకుందాం ఎవరైనా, సో తన ఫ్లాస్ అని చెప్తారు, మీరు ఒక దగ్గరే ఉండిపోయారు, కొంతమందికే సర్టెన్ ఉండిపోయారు, అందరితో మింగిల్ అవ్వాలి, ఇలా ఏదో ఒక పాయింట్. సో దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి లేదా ఎదురుదాడి చేయగలగాలి. మీకు ఎందుకు అలా అనిపించింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కాదేమో, ఇలా కూడా చెల్లచ్చు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా ఎలా ఆడతారంటే ఎవరికైతే ఎక్కువ ఫేమ్ ఉంటుందో వాళ్ళని కదపరు, కదిపితే బ్యాడ్ అయిపోతారు కదా. సో వాళ్ళని కదపరు. లాస్ట్ టైం చేసిన మిస్టేక్ కూడా అదే. వైల్డ్ కార్డ్ వెళ్ళిన వాళ్ళందరూ ఎవరికైతే బాగా సోషల్ మీడియాలో రైజింగ్ ఉంటుంది, నామినేషన్లకు రాగానే ఓటింగ్ పడుతుంది, వాళ్ళకి ఎలకలా. సో ఎవరికైతే నెగిటివిటీ ఉంది, ఎవరైతే వెళ్ళిపోతారు ఈ వారం ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిపోతారని వీళ్ళకి తెలుస్తుందో, సో వాళ్ళని పాయింట్ ఆఫ్ చూసి వేస్తున్నారు. సో అలా ఆ పాయింట్ లో ఏంటంటే వీళ్ళకి మైనస్ అయిపోద్ది, వీళ్ళకి తెలిసిపోద్ది ఆటోమేటిక్. ఇప్పుడు సపోజ్ రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ అని పెట్టారు. సపోజ్ రాయల్ క్లాన్ అన్న వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.
ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఒక ముగ్గురు వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు, అంటే బాటమ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకుందాం. సపోజ్ సీత, పృథ్వీ, మణికంఠ ఆర్ సంథింగ్ ప్రేరణ, యష్మి అనుకుందాం. ఒక 5గురికి ఓటింగ్ పర్సంటేజ్ లేదు, నాకు తెలిసిపోయింది. నేను గత 5 వారాల ఓటింగ్ ని చెక్ చేస్తాను, వచ్చాను. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, అన్అఫిషియల్ సైట్ లోనే చెక్ చేస్తారు. అఫిషియల్ సైట్ లో అయితే చెక్ చేయరు, అన్అఫిషియల్ సైట్ లోనే చెక్ చేసుకుని వస్తారు. తెలిసినప్పుడు ఏమైంది అంటే, ఈ 5గురిని నేను నామినేషన్ లో ఉన్నప్పుడు టార్గెట్ చేస్తాను. నేను సేవ్ అవ్వాలి కదా, ఇది స్మార్ట్ గేమ్ అంట. ఈ స్మార్ట్ గేమ్ లో ఏమైతుంది అంటే, నామినేషన్స్ అప్పుడు నన్ను నామినేషన్ లోకి లాగారు, బట్ నేను సేవ్ అవ్వాలి అంటే నాకంటే వీక్ కంటెస్టెంట్ ని నేను టార్గెట్ చేసుకుంటా అని ఆల్రెడీ ఒక ఓటు పడిన వాళ్ళని చూసుకుంటారు. సీతకు ఒక ఓటు పడింది, లేదా పృథ్వీకి ఒక ఓటు పడింది, లేదా ప్రేరణకు పడ్డది, యష్మికి పడ్డది. సో వీళ్ళని చూసుకుని వాళ్ళని ఒక పాయింట్ మీద టార్గెట్ చేస్తారు. ఆ పాయింట్ తప్ప రైట్ పక్కన పెడితే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎలా ఉంటుందంటే, నామినేషన్ లిస్ట్ వచ్చే వరకు ఆగరు, నామినేషన్ లో పాయింట్లు కూడా చూడరు. ప్రీవియస్ వీక్ గేమ్ లో ఎవరు బాగా ఆడారో వాళ్ళకి ఓటేసేస్తారు. ఈ వీక్ గేమ్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ వీక్ కౌంట్ అవుతా ఉంది. ఎందుకు? బికాస్ ఆఫ్ 1 డే డిలే వల్ల. బిగ్ బాస్ చేసిన అతి పెద్ద మిస్టేక్ చెప్తున్నాను. 1 డే డిలే, లైవ్ కి టెలికాస్ట్ కి 1 డే డిలే. లైవ్ లో నామినేషన్ ప్రాసెస్ అయిపోద్ది, పవర్ యూజ్ చేస్తారు, సేవ్ చేస్తారు, నామినేట్ చేస్తారు, అన్ని అయిపోతాయి. బట్ టెలికాస్ట్ లోకి వచ్చారు 2 రోజులు నామినేషన్ ప్రక్రియ నడిపిస్తాడు. లేదు అంటే ఒక టాస్క్ ఇక్కడ అయిపోద్ది, అక్కడ టాస్క్ అనేది ఇంకా బెటర్, దాని ప్రోమో వస్తుంది పొద్దున్నే. ఆల్రెడీ టాస్క్ అయిపోయింది, నబీల్ గెలిచాడు, నబీల్ చీఫ్ అయ్యాడు, అందరికి తెలిసిన నువ్వు టాస్క్ పెట్టి వేస్ట్ కదా. డిలే ఉండడం, ఓట్స్ అనేవి సరిగ్గా వెళ్ళట్లేదు. నబీల్ ఫ్యాన్స్ ఉంటారు అనుకోండి, సపోజ్ మెగా చీఫ్ అయ్యాడు, అరే బ్రహ్మాండంగా ఆడాడు కదా అని ఓట్ వేయాలంటే, నబీల్ అప్పటికే ఓటింగ్ క్లోజ్ అయిపోయి ఉంటది. నబీల్ ఫ్రైడేకి ఎప్పటికో టెలికాస్ట్ అవుతుంది అది. నబీల్ ఓటు క్లోజ్ అయిపోతే నేను నెక్స్ట్ వీక్ నబీల్ కి ఓట్ వేయాలని వాడు ఉండకపోవచ్చు, హౌస్ లో ఎలిమినేట్ అయిపోయి ఉండొచ్చు. నైనిక విషయంలో అదే జరిగింది. లాస్ట్ వీక్ గేమ్ ఆడలా, ఈ వీక్ గేమ్ ఆడలా, సపోర్ట్ చేయకుండా కూర్చుంది, అవకాశం అడగలేదు, తీసుకోలేదు. సేమ్ అయింది, వెంటనే ఆ ఓటింగ్ అనేది పడలేదు. మేబీ పడి ఉంటే ముందుకెళ్ళి ఉండేదేమో. ప్రేరణ చూడండి ఎగ్జాంపుల్, నైనిక ప్రేరణ తీసుకుంటే, ప్రేరణది లాస్ట్ వీక్ ఆడిన గేమ్, పప్పీస్ గేమ్ గానీ అంతకు ముందు ఆడిన గేమ్ గానీ ప్లస్ ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుంది. మన నైనిక కంటే తక్కువలో ఉంది ఫస్ట్ వీక్ చూసుకుంటే. మనం స్టార్టింగ్ వీక్ చూసుకుంటే నైనిక బ్రహ్మాండమైన గేమ్ ఆడింది. నైనిక అలా వెళ్ళింది గ్రాఫ్ ఓటింగ్ లో, సేవ్ ఒక్కసారి పడిపోయింది. ఎందుకంటే గేమే, మన గేమే మనల్ని డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్స్ వల్ల ఏమవుతుంది అంటే, మీలో ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో, మీరు ఎవరైతే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట పెట్టడం వల్ల వీళ్ళ గేమ్ అనేది జనాలకి తెలిసిపోతూ ఉంటుంది. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ చెప్తా, ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఒక ఓటింగ్ పర్సంటేజ్ సెటిల్ అయి ఉంది ప్రీవియస్ వీక్స్ లో. అలాగే ప్రీవియస్ సీజన్ లో ముగ్గురు, టేస్టీ తేజ అవ్వచ్చు, నైని పావని అవ్వచ్చు, గౌతమ్ కృష్ణకి సర్టెన్ ఆడియన్ పబ్లిక్ ఉన్నారు. గౌతమ్ చెప్పిన పాయింట్లు, గౌతమ్ చెప్పిన ఇది లైక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గౌతమ్ రాంగ్ అని నామినేషన్ లో సేవ్ అయ్యే ఛాన్స్లే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇతనితో పాటు కొత్త వీళ్ళు హౌస్ లో ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, ఏది సీజన్ 8 బ్యాచ్, ఓజీ బ్యాచ్ ఎవరైనా వచ్చారనుకోండి, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, వాళ్ళకి ఈ ఓటు షఫల్ అయిపోతుంది కదా. దానివల్ల వాళ్ళు డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే, ఫస్ట్ నుంచి మేము ఉన్నాం, ఫస్ట్ నుంచి మేము ఆడుతున్నాం అని చెప్పుకుంటాం తప్ప ఆడేది ఏమి ఉండదు అన్నట్టు. ఇంకో డైలాగ్స్ ఏం పడతా ఉన్నాయి, మీ వల్ల కాలేదు, మీరు ఎంటర్టైన్ చేయలేకపోయారు కాబట్టి మేము వచ్చాం, ఇలాంటి మాటలు కూడా వచ్చాయి. అలాగే చాలా వస్తాయి, ఇంకా రేషన్ దగ్గర గొడవలు వస్తాయి, ఫుడ్ దగ్గర, బెడ్ దగ్గర గొడవలు వస్తాయి. మేము ముందు వచ్చాం, మాకు ఇది ఉండాలి, మేము ఇది చేసుకుంటున్నాం, మీరెవరు, అట్లా కాదు, మీ టైమర్ మీదే, మా టైమర్ మాదే. ఇలా అంటే ఎలా ఉంటది అంటే, ఒక గోడ కట్టేసి బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు అటు ఇటు అటు కొట్టుకోండి అన్నట్టు కూడా ఉంటది.